హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో చికెన్ కర్రీ మరింత రుచిగా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనం రెగ్యులర్‌గా చేసే చికెన్ కర్రీ కంటే ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. అంటే మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉండే మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 750 గ్రామ్స్ అంటే 3/4 కేజీ చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు పాన్‌లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి, మీడియం ఫ్లేమ్‌లో ఇవి కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్‌ని కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని, కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ పీసెస్‌కి పట్టేటట్టు అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్‌ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటే త్వరగానే అయిపోతుంది. చికెన్‌లో నుండి వాటర్ వస్తాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకున్న అడుగు పట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ని సగం పైనే ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటో పీసెస్‌ని చికెన్ బాగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి. లేకపోతే టమాటాలు వేసిన తర్వాత చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. తర్వాత 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని, ఒకసారి అంతా బాగా కలిపి ఈ టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులోకి 1:30 టీ స్పూన్ కారం వేసుకోండి. అంటే మీ స్పైస్‌ని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి. జస్ట్ ఈ విధంగా పైన పైన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని, మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి, ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసేసి, ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1:30 కప్పు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకొని, ఈ చికెన్ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ బాగా ఉడికిన తర్వాతనే లాస్ట్‌లో వేసుకుంటే ఈ గరం మసాలా, చికెన్ మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని, ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ కర్రీ మరింత రుచిగా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఉంటుందని చెప్పాను కదా! ఈ ప్రాసెస్ చేయాలండి. ఒక చిన్న తడకా ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హీట్ చేసిన తర్వాత 10, 12 వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి. లేకపోతే మామూలు కారం వేసేసుకొని, ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ కర్రీలోకి వేసేసుకొని, ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. అసలు మంచి వాసనండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. అంతే అండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరెప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.